హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మనం కోరుకుంటున్న ప్రతి కోరికను బాబాగారు వింటున్నారు. మనకు అవసరమైన వాటిని బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు. అలాగే చాలామంది సమస్యలతో బాధపడుతూ నా సమస్యను బాబాగారు తొలగించటం లేదు అని బాధపడుతున్నారు. మనం ఎన్ని సమస్యలలో ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా బాబాగారు ఎప్పుడు మనకు తోడుగా మనతోనే ఉంటారు. సదా బాబాగారి నామాన్ని ధ్యానం చెయ్యండి. అలా చెయ్యటం వల్ల గురుచరిత్రను కానీ, బాబాగారి సచరిత్రను కానీ పారాయణం చెయ్యటం వలన మనకు కలిగే ఫలితం ఎలాగో అలాగే బాబాగారి నామాన్ని తలవటం కూడా మనకు అంత ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఉన్న ప్రతి సమస్య ఒకదానికి ఒకటి చిక్కుముడులు విడిపోయినట్లు విడిపోయి మనం కోరుకున్న వాటిని పొందగలుగుతాం. బాబాగారు ఎప్పుడూ కూడా తన భక్తులతో ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో అది నీ కర్మఫలాన్ని దాటిచ్చి మరి నీకు అనుగ్రహిస్తాను. నాపైన సంపూర్ణమైన విశ్వాసము, నమ్మకము ఉంచు. శ్రద్ధ, సబూరిని కలిగి ఉన్నవారు ఏది కోరుకుంటారో అది తప్పకుండా పొందుతారు అని బాబాగారు తన బిడ్డలమైన మనతో పదే పదే చెబుతూ ఉంటారు. ఈరోజు కూడా బాబాగారి నుంచి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం. శ్రద్ధతో బాబాగారిపైన పూర్తి నమ్మకంతో తెలుసుకుందాం. తల్లి, నీ తండ్రిగా నీకు ఒక చక్కటి మాటను తెలియజేయబోతున్నాను. మనస్సు పెట్టి విను. తప్పకుండా నీ సమస్యకు ఒక మంచి మార్గం కనబడుతుంది. అలాగే తల్లి, నీ కష్టంలో నీ చెయ్యి పట్టుకు నడిపించేవాడిని కూడా నేనే అన్న విషయాన్ని మర్చిపోకు. అప్పుడు నీకు నాపైన సంపూర్ణమైన నమ్మకం కలుగుతుంది. అలాగే నువ్వు చిక్కు సమస్యలలో ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి నువ్వు ఎలా బయటపడాలో తెలియజేసేది కూడా నేనే. బిడ్డ, నీకు ఒక సత్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు. నీ స్థితిగతులు బాగున్ననాడు అందరూ నీ స్నేహితులే, అందరూ కూడా నీ బంధువులే. కానీ తల్లి, నీ కష్టంలో మాత్రం ఎవ్వరూ నీ కంటికి కూడా కనిపించరు. కానీ నువ్వు ఎంత కష్టంలో ఉన్నా నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను. సదా నా నామాన్ని స్మరిస్తూ ఉండు. తప్పకుండా నీకు నువ్వు కోరుకున్న మంచి జరుగుతుంది. అలాగే నీకు వచ్చే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. తల్లి, నువ్వు ఈ ఒక్క విషయాన్ని మర్చిపోకు. నీ జీవితంలో ఏమి జరుగుతున్నా నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోకు. నేను ఏమి చెబుతానో అలాగే చెయ్యడానికి ప్రయత్నం చెయ్యి. అలాగే నిన్ను బాధించే మాటలను అస్సలు నువ్వు పట్టించుకోకు. అప్పుడు మాత్రమే నువ్వు సంతోషకరమైన జీవితాన్ని గడపగలవు తల్లి అంటూ ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో పేరయ్య అనే ఒక కూలీవాడు ఉండేవాడు. పేరయ్యకు పెళ్ళై 4 పిల్లలు కూడా ఉంటారు. పేరయ్య భార్య లక్ష్మమ్మ చాలా తెలివైనది. కానీ పేరయ్య మాత్రం ఉత్త అమాయకుడు. అతను చేసే పని కంటే కూడా యజమానులకు ఎక్కువగానే నష్టం కలిగించేవాడు. దాంతో ఆ ఊళ్ళోని జమీందారులు ఎవరూ కూడా పేరయ్యకు గట్టి పనులను అప్పగించేవారు కాదు. ఏదైనా మోటు పనులను చెప్పి రోజుకి 1 పావలా చప్పున కూలీ ఇచ్చేవాళ్ళు. ఆ వచ్చిన ధనం ఏ రోజుకు ఆ రోజు సరిపోయేదే కానీ మిగులుడు అంటూ ఏమీ ఉండేది కాదు.
గట్టిగా పేరయ్యకు ఒంట్లో బాగోకపోతే, అతను పనికి వెళ్ళకపోతే ఆ రోజు కుటుంబం పస్తు ఉండవలసి వచ్చేది. అటువంటి పరిస్థితులలో ప్రతిరోజు కూడా పేరయ్య పనికి వెళ్ళేవాడు. అలా రోజు పేరయ్య పనికి వెళ్ళినట్లే ఆ రోజు కూడా పేరయ్య పనికి వెళతాడు. పనికి వచ్చిన పేరయ్యను చూసి జమీందారు వాకిటి గోడ ఏమాత్రమూ బాగోలేదని, అది పడిపోయేట్లు ఉన్నదని, అందువలన గోడను కూలగొట్టి ఆ మట్టంతటిని తీసి అవతల పడవేసి అందులోని పనికి వచ్చే రాళ్లను తలుపును జాగ్రత్తగా ఉంచమని చెప్తాడు. అయితే పేరయ్యకు జమీందారు చెప్పినది సరిగ్గా అర్థం కాక తలుపులను ఆఖరికి మట్టిని కూడా బయట పారేస్తాడు. అది చూసి జమీందారికి ఎంతో కోపం కలుగుతుంది. పేరయ్య వల్ల తనకు నష్టమే కలుగుతున్నదని, పేరయ్య ఎవరి ఇంటికి పనికి వెళ్ళినా నష్టమే తప్ప లాభం లేదని చెప్తూ జమీందారు పేరయ్యను చూసి తిట్లు తిడుతూ అతనికి ఒక పావలాను ఇచ్చి నీకు ఇది ఇవ్వటమే ఎక్కువని, అనవసరంగా నీకు ధనాన్ని ఇస్తున్నానని చెప్తూ పేరయ్యను తిట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ బాధతో ఇంటికి వచ్చిన పేరయ్య జరిగిన విషయాలను లక్ష్మమ్మకు చెప్తూ, పేరయ్య ఇలా ఉంటే బ్రతకటం కష్టమని, తను ఏదైనా వ్యాపారం చేస్తానని భార్యతో చెప్పి భార్య ఒంటి మీద ఉన్న ముక్కు పోగును చెవు కమ్మలను తీసివ్వమని అడుగుతాడు. అయితే పేరయ్య మాటలు విన్న లక్ష్మమ్మ, నీకు అసలకే ఆలోచన లేదు, నువ్వు ఎంతో అమాయకుడివి, నిన్ను నమ్మి నేను ఇప్పుడు ఈ ఒంటి మీద ఉన్న కాస్త బంగారం కూడా నీకిచ్చి పంపితే నువ్వు వ్యాపారం ఏం చేస్తావో తెలియదు, సరి ఉన్న ధనం కూడా పోగొట్టుకొని వస్తావు, నీకు దగ్గర ధనం ఉందని తెలిస్తే దారి మధ్యన దొంగలు కూడా చూస్తూ ఉండరని నిన్ను నమ్మి ఈ ఒంటి మీద ఉన్న కాస్త బంగారం ఇచ్చి పంపిస్తే తరువాత నీకు కానీ పిల్లలకు కానీ ఏదైనా జరిగితే నా దగ్గర చేతుల్లో ఒక్క ఖానీ కూడా లేదని, అందువలన ఒంటి మీద ఉన్న ఈ బంగారం తీసి ఇవ్వలేనని చెప్తుంది. అయితే పేరయ్య మాత్రం ధైర్యం చేసి సాహసం చేసి మనం ఏమీ చెయ్యకపోతే మనం బ్రతికేదెట్లా, మన బిడ్డలను బ్రతికించుకునేదెట్లా, కాబట్టి నువ్వు నాకు పిరికితనాన్ని నూరిపోయవద్దని, నీ పిరికి మందును నా పైన ఉపయోగించకు, దానివలన మనకు కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని చెప్తుంటాడు. అయితే వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడుకునేటప్పుడు అర్ధరాత్రి సమయం, అందువలన వాళ్ళు చిన్నగా ఈ విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఉండేవారికి వారి ఇంటి గొడవలు తెలియకూడదు అన్న ఆలోచనతో లక్ష్మమ్మ పేరయ్యలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే పేరయ్య ఇంటి ఎదురు ఒక చెట్టు మీద గూని పిశాచి ఉంటుంది. దానికి వీళ్ల మాటలు పూర్తిగా వినిపించకపోయినప్పటికీ కొన్ని విషయాలు ఆ పిశాచికి వినపడతాయి. అందులో దానికి ఏదో పిరికి మందు అనే మాట వినిపిస్తుంది. అంటే పిరికితనానికి కూడా మందు ఉన్నదా అని ఆ పిశాచానికి అనిపించి ఎలాగైనా తను ఆ మందును సంపాదించుకొని తను కూడా ధైర్యవంతురాలు అవ్వాలనుకొని ఆ క్షణమే పేరయ్య ఇంటి గుమ్మం ముందు నిలబడి తలుపు కొడుతుంది. అయితే పేరయ్య భార్య లక్ష్మమ్మ, ఎవరు ఈ సమయంలో తలుపు కొడుతున్నారు, మీకు ఈ సమయంలో ఏం పనుంది అంటూ వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా ఉన్న గూని పిశాచాన్ని చూసి పెద్దగా అరుస్తుంది. అయితే గూని పిశాచం మాత్రం లక్ష్మమ్మతో, నువ్వు భయపడకు, నీ దగ్గర పిరికితనానికి సంబంధించిన మందు ఏదో ఉందని నువ్వు నీ భర్త మాట్లాడుకుంటుంటే విన్నాను, నాకు ఆ మందుని ఇస్తే తీసుకొని వెళ్ళిపోతానని, మా దయ్యాలన్నీ కూడా నేను పిరికిదాన్నని నన్ను ఎంతగానో ఎగతాళి చేస్తున్నాయి. ఊరి చివర ఆ శ్మశానంలో మా పిశాచాలతో పాటు కలిసి ఉండవలసిన నేను ఆ పిశాచాల దాటిడికి తట్టుకోలేక వాటికి భయపడి మీ ఇంటి ఎదురు ఉన్న ఈ చెట్టు పైన ఉంటున్నాను. కానీ ఇందాక మీ భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న ప్రతి మాట విన్నాను. నాకు ఆ పిరికి మందును ఇవ్వమని అడుగుతుంది. ఈలోపు పేరయ్య వచ్చి పిరికి మందేదీ లేదు అని చెప్పబోతున్న సమయంలో లక్ష్మమ్మ పేరయ్య వైపు చూస్తూ ఆ పిశాచికి ఏది చెప్పొద్దన్నట్లుగా కళ్ళతో సైగ చేస్తుంది. ఆ పిశాచిని కాసేపు అక్కడే కూర్చోమని లోపలకు వెళ్ళి తను అడిగిన మందును తయారు చేసి తీసుకువస్తానని వాళ్ళ ఇంటి పెరడు వైపుకు వెళ్ళి కొన్ని ఆకులను కోసి వాటితో పాటు మిరియాల పొడి, వాము పొడిని కూడా కలిపి మొత్తాన్ని మరిగిచ్చి ఒక గ్లాసులోకి పోసి ఆ పిశాచానికి ఇస్తుంది. అది తాగిన పిశాచి అప్పటి వరకు గూనితో వంగి ఉండి కూడా ధైర్యం వచ్చిన దానిలాగా కొంచెం పైకి లేచి నిలబడుతుంది. తనకు ఎంతో ధైర్యం వచ్చిందని సంతోషపడి లక్ష్మమ్మకు కొంచెం ధనాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంటుంది.
అయితే లక్ష్మమ్మ ఆ ధనం చూసి ఈ మందు ఈ ఒక్కరోజే కాదు, ఇంకా 2 రోజుల పాటు వచ్చి తాగితే నువ్వు అనుకున్నట్లు నీకు ఇంకా ధైర్యం ఎక్కువ అవుతుందని చెప్తుంది. లక్ష్మమ్మ మాటలు విన్న పిశాచి కూడా సరేనని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. 2వ రోజు ఆ పిశాచి వచ్చి మళ్ళీ తనకు ఆ ధైర్యం కలిగిన మందును ఇవ్వమని అడుగుతుంది. అయితే ఆ మందు తయారు చేసేటప్పుడు లక్ష్మమ్మ తనకు ఎన్నో మంచి విషయాలను చెప్పి ధైర్యం కలిగించే విషయాలను ఆ పిశాచానికి చెప్తూ ఆ ద్రవాన్ని ఇస్తుంది. అది తాగిన పిశాచి తనకు మరింత ధైర్యం కలిగినట్లుగా ముందుకు వంగి ఉన్నది కాస్త కూడా ధైర్యంగా నిటారుగా నిలబడుతుంది. అలా తనను తాను చూసుకుంటున్న ఆ పిశాచానికి మరింత ధైర్యం కలిగిందని ఎంతో సంతోషంగా లక్ష్మమ్మకు మరికొన్ని బంగారు కాసులను ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే లక్ష్మమ్మ భార్య పేరయ్య ఇదంతా చూస్తూ, దయ్యానికి ఆ విధంగా నువ్వు చెప్పి ఇస్తున్న ఈ ద్రవం నిజంగానే ధైర్యాన్ని కలిగించేదా, అంత ధైర్యం మనకు కలుగుతుందా అని అడిగినప్పుడు, మనం చెప్పే మాటలే ధైర్యాన్ని కలిగిస్తాయని, అంతేకాని తాగే ఈ నీటిలో ఏమీ లేదని, మనలోనే ధైర్యం ఉండాలని. ఆ రోజు ఈ పిశాచి మనల్ని పిరికితనానికి మందు అడిగినప్పుడు ఒకవేళ మనం లేదని అని ఉంటే కనుక అది మనల్ని కానీ మన పిల్లల్ని కానీ ఏదైనా చెయ్యవచ్చు. అంతేకాదు ఈ పిశాచి మన ఇంటి ముందు చెట్టు మీద నుంచి అది ఆ శ్మశానాలకే వెళ్ళి ఉండాలి, అన్ని పిశాచాలతో పాటు కలిసి అక్కడే ఉండాలి అంటే దానికి తప్పనిసరిగా ధైర్యం అవసరం. అందుకోసమే నేను ఈ విధంగా ధైర్యం కలిగించే మందని దానికి ఆ నీటిని చేసి ఇచ్చాను. ఆ నీటిలో అయితే ఏదీ లేదని, నేను చెప్పే మాటల వలనే తనలో ఆ ధైర్యం కలుగుతున్నదని లక్ష్మమ్మ పేరయ్యతో చెప్తుంది. లక్ష్మమ్మ మాటలు విన్న పేరయ్యకు కూడా మనం చేసే పని మంచిదైతే అది మనకు తప్పకుండా ధైర్యాన్ని ఇస్తుందని, ఏదైనా అది మనం చేసే మంచి పనిలోనే ఉన్నదని పేరయ్యకు అనిపిస్తుంది. 3వ రోజు ఆ పిశాచి వస్తుంది. లక్ష్మమ్మ రోజు లాగానే ఆ దొడ్లో నుంచి ఆకులను అన్నిటినీ తీసుకువచ్చి ఆ పిశాచికి కావాల్సిన పసరును కాచి ఇస్తూ తనకు ఎన్నో ధైర్యమైన విషయాలను చెప్తూ ఉంటుంది. అయితే పిశాచి మాత్రం లక్ష్మమ్మ మాటలకు, నువ్వు చెప్పే విషయాలు ఏవి నాకు అవసరం లేదు, ఆ మందిస్తే నేను తాగి వెళ్ళిపోతాను, నాకు ఇప్పటికే చాలా ధైర్యం ఉంది, నా స్నేహితులంతా కూడా అది చూసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారని తనకు ఆ పిరికి మందును ఇవ్వమని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అడుగుతుంది. లక్ష్మమ్మ ఇచ్చిన పసరు తాగి వెళ్ళిపోతున్న పిశాచాన్ని లక్ష్మమ్మ మరి ఈరోజు మందుకు నాకు ధనం ఇవ్వలేదేమిటని అడుగుతుంది. అయితే అందుకు పిశాచి మాత్రం లక్ష్మమ్మ వైపు చూస్తూ పెద్ద కళ్ళతో నవ్వుతూ, ఈ 2 రోజులు ఇచ్చిన ధనం కూడా నీ దగ్గర ఉండనివ్వను అంటూ ఒక పెద్ద డేగలాగా మారి ఇంట్లో ఉన్న వారందరినీ పిల్లలతో సహా భయపెట్టి తను ఇచ్చిన ఆ ధనాన్ని తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే అర్ధరాత్రి పూట లక్ష్మమ్మ ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా వినిపిస్తున్న అరుపులను విని చుట్టుపక్కల వారంతా ఏమి జరిగిందా అని లక్ష్మమ్మ ఇంటి ముందుకు వచ్చి చూస్తుంటారు. పెద్ద పెద్ద రెక్కలతో పిశాచి ఆ ఇంట్లో నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యపోయిన చుట్టుపక్కల వాళ్ళంతా ఏం జరిగిందని లక్ష్మమ్మను అడుగుతారు. అయితే లక్ష్మమ్మ పిశాచికి ఇచ్చిన మందు గురించి చెప్తుంది. ఆ మాటలు విన్న కొంతమంది పిరికితనానికి మందు ఉన్నదని, అవి లక్ష్మమ్మకు తెలుసని ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటుంటే, వాళ్ళల్లో ఒక వ్యక్తి తను 3 రోజుల నుంచి ఆ పిశాచి లక్ష్మమ్మ ఇంటికి రావటం, పిశాచికి కలిగిన గూనితనం పోవటం, అది పిరికిదైనప్పటికీ ఇప్పుడు ఎంతో ధైర్యంగా అవ్వటం, ఆ విషయాలను తను కూడా చూశానని, లక్ష్మమ్మకు పిరికితనానికి సంబంధించిన మందు తెలుసని అతను కూడా అక్కడ ఉండే వాళ్లతో చెప్తాడు. ఆ మాటలు విని ఎంతోమంది ఆశ్చర్యపోతారు, కొంతమందికి నమ్మకం కలగదు. అయితే ఆ ఊరి జమీందారికి ఈ విషయం తెలిసి లక్ష్మమ్మకు పిరికితనం పోయే మందు తెలుసని అతను వినడంతో అతను తన కొడుకులో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాలని అతనికి ధైర్యం కలిగేలాగా లక్ష్మమ్మ దగ్గరకు తీసుకువెళ్ళి ఆ మందు ఇప్పించాలి అనుకున్న ఆ జమీందారి లక్ష్మమ్మను పిలిపించి తన కొడుకు పరిస్థితిని చెప్పి అతనికి ఆ పిరికితనం పోయేలా మందు ఇవ్వమని అడుగుతాడు. మొదట లక్ష్మమ్మ జమీందారి అడిగినట్లు ఆ మందు ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తూ
తనకు ఆ మందు తెలియనప్పటికీ ఇప్పటికి ఊరంతా కూడా ఆ మందు గురించి తెలిసిపోయింది. పిశాచానికి ఇవ్వటం వల్ల తనకు ధైర్యం కలిగిందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇతనికి ఆ మందు ఇవ్వకపోతే అది నా కుటుంబానికి ఎంతో ప్రమాదాన్ని కలిగిస్తుంది. అయితే అతనికి ధైర్యం కలిగించేలా 4 మంచి మాటలను చెప్పి ఈ మందు ఇవ్వటం వలన నా కుటుంబానికి మేలు కలుగుతుందని ఆలోచించిన లక్ష్మమ్మ ఆ విధంగానే ఆ పసరును చేసి ఆ పిల్లవాడికి కూడా ఇస్తూ రోజు ఎన్నో మంచి మాటలను చెప్పేది. లక్ష్మమ్మ మాటలు విన్న ఆ పిల్లవాడిలో కూడా పిరికితనం పోయి ధైర్యం కలుగుతుంది. అది చూసిన జమీందారు తన బిడ్డలో అంతటి మార్పు రావడానికి లక్ష్మమ్మే కారణమని తనకు 300 వరహాలను ఇస్తాడు. ఆ ధనం పెట్టి ఒక 2 ఎకరాల భూమిని కొనుక్కుంటుంది. దానిలో పంట సాగు చేసుకుంటూ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. లక్ష్మమ్మ గురించి తెలిసిన ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా లక్ష్మమ్మ దగ్గరకే వచ్చి వాళ్ళ పిల్లల్లో పిరికితనం పొయ్యేలాగా ఆ మందును తీసుకొని వెళుతూ ఉంటారు. అయితే లక్ష్మమ్మను చూసిన పేరయ్యకు మాత్రం ఆ మందులో ఏమీ లేదని, లక్ష్మమ్మ మాటలే ధైర్యాన్ని కొలిపే మాటలని, అందువలనే వాళ్ళల్లో ఆ ధైర్యం కలుగుతున్నదని పేరయ్యకు అర్థమవుతుంది. ఆ రోజు నుంచి పేరయ్య కూడా తనలో కూడా మార్పు రావాలని తను చేసే ప్రతి పనిలోనూ లక్ష్మమ్మ సలహాను అడిగేవాడు. భర్త ఆలోచనలలో మార్పు రావటం లక్ష్మమ్మకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ పిశాచి వాళ్లకు ధనం ఇవ్వకపోయినా తను చేసిన పని వలన వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నదని, భర్తలో కూడా ఎన్నో ఆలోచనలు మార్పులు కలిగాయని లక్ష్మమ్మ ఎంతో సంతోషిస్తుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరినది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. నాపైన నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నన్ను నువ్వు ఏది అడుగుతున్నావో అది నీ జీవితంలో తప్పక నెరవేరుతుంది. తల్లి, నా మాటలపైన సంపూర్ణమైన విశ్వాసంతో నీకు ఏది కావాలో అది కోరుకో. నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైన, నీ ఆరోగ్యమైన, నీ బిడ్డల సంతోషకరమైన జీవితమైన, నువ్వు కోరుకుంటున్నది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.